సంపద సృష్టి. ఈ పదం వినిపించగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల ప్రచారంలోనూ అంతకు ముందు నుండి బాబు గారు తన అమ్ముల పొదిలో నుండి బయటకు తీసి పదే పదే జనాల మీద వాడినటువంటి పదం ఇది, సంపద సృష్టి. మేము అధికారంలోకి వస్తాం, సంపద సృష్టించి జనాలకు పంచుతాము అని. సంవత్సరం రోజులైంది. మీకు ఏమైనా సంపాదించే మార్గం తెలిస్తే నా చెవిలో వచ్చి చెప్పండి అని చెప్పి బహిరంగ వేదికల మీదనే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది విన్న వాళ్లకు డెఫినెట్లీ ఇది విన్నవాళ్ళు విస్తుపోయే పరిస్థితి, ముక్కును వేలు పెట్టుకునే పరిస్థితి. అదేంటి సార్ సంపద సృష్టిస్తానన్నారు, ఇప్పుడేమో సంపద సృష్టి తెలిస్తే వచ్చి చెవిలో చెప్పండి అంటున్నారు. ఇదెక్కడ విడ్డూరము అని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టి అనే పదం వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్ పోస్టులలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. అది కూడా 10వ తరగతి పత్రాల మూల్యాంకనం మొత్తం తప్పుల తడక, ఘోర వైఫల్యం. చివరికి వేల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తూ ఉండడం, ఒక్కొక్కరు 1000 రూపాయలు రీవాల్యుయేషన్కి డబ్బులు కడుతూ ఉండడం, అలా వేల మంది. సో దీని అందరినీ కనుక క్యాలిక్యులేషన్స్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70,000 మంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. 70,000 మల్టిప్లై బై 1000 రూపాయలు, ఓ కోట్ల రూపాయల సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఆలోచనల్లో ఇది మరో కీలకమైన అస్త్రం లాంటిది అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఆ సెటైర్లలో నుంచే ఒక అర్థవంతమైన డిమాండే. 10వ తరగతి పిల్లలకు అన్యాయం చేశారు, మూల్యాంకనంలో తప్పులు దొరికాయి, వేల మంది రీవాల్యుయేషన్లో పాస్ అయినట్లు ప్రకటించేస్తూ ఉన్నారు. ఘోరమైనటువంటి తప్పులు చేశారు, పేపర్ కరెక్షన్స్. వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు మానసిక వేదన పడ్డారు. సరే, మానవ తప్పిదం ఉంది అని ప్రభుత్వం కూడా అడ్మిట్ చేసింది. ఆ తప్పిదాన్ని వాళ్ళు అంగీకరించారు. అటువంటప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి రీవాల్యుయేషన్, మీరు ఆ డబ్బులు ఎందుకు వెనక్కి ఇవ్వరు అన్నది పాయింట్. వీళ్ళు కొత్తగా డిమాండ్, డబ్బులు వెనక్కి ఇవ్వాలి కదా అని. అర్థవంతమైన డిమాండే కదా. 1000 రూపాయలు రీవాల్యుయేషన్కి కట్టుకోలేక చాలామంది డెఫినెట్లీ ఇంకా రీవాల్యుయేషన్ అడగడం ఆపేసి ఉంటారు. మీకేం అనుమానం అక్కర్లేదు. 1000 రూపాయలు భారమై రీవాల్యుయేషన్ అప్లై చేయని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా రీవాల్యుయేషన్ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు రీవాల్యుయేషన్ కోసం డబ్బులు ఎవరు కట్టారో వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అనే డిమాండ్, అర్థవంతమైన డిమాండ్. కానీ ఈ ప్రభుత్వం అంత బాధ్యత తీసుకొని వాళ్ళ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తుంది, రీవాల్యుయేషన్ కట్టిండేది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఇస్తే సంతోషం, ఇవ్వాలన్నది అర్థవంతమైన డిమాండ్. ఇస్తారనే నమ్మకం అయితే లేదు. అండ్ 1000 రూపాయలు రీవాల్యుయేషన్కి కట్టేకి ధైర్యం లేక, ఆ స్తోమత లేక చాలామంది ఆగిపోయి ఉంటారు. అక్కడ కూడా చాలామందికి అన్యాయం జరిగింటుంది. మరికొందరు మరో అడుగు ముందుకేసి మొత్తం పేపర్లన్నీ మళ్ళీ మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా కాసింత అర్థవంతమైన దాన్నిగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ని వేల మంది ఏంటి, ఇంత తప్పుల తడకేంటి? 1000 రూపాయలకు భయపడి ఆ స్తోమత లేక అప్లై చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరిగింటుంది. ఇప్పుడు 1000 రూపాయలు కట్టి అప్లై చేసిన వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి. ఈ డిమాండ్ అర్థవంతమైంది. సో ఈ డిమాండ్ల నుంచి సెటైరికల్గా సంపద సృష్టి అని, ఈ రూపంలో కూడా సంపద సృష్టించవచ్చు అని ఆలోచించినటువంటి ప్రభుత్వ అధినేత మీరే సార్ అని చెప్పి నెట్టింట సోషల్ మీడియాలో సెటైరికల్గా జోకులేస్తున్నారు.